కుకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లిలో వల్లభానగర్ ఈద్గా మసీద్ వద్ద తెలంగాణ స్కూల్ వ్యాన్స్ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని కుకట్పల్లి ఎమ్మెల్యేలు నవీన్ రావు, శంభూపూర్ రాజు, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. मस्जिद के पास जो इफ्तार इंतजाम किया गया, इसमें शामिल हमारे सभी भाइयों को और सारे बहनों को मैं आप सबको माहे रमजान महीने का मुबारकबाद देता हूं हमारे तरफ से और केसीआर साहब की तरफ से और बीआरएस पार्टी की तरफ से। पिछले 10 साल जब केसीआर साहब हमारे चीफ मिनिस्टर थे, यहाँ के हर रमजान के महीने में आप सबको खास गरीब मुसलमान भाइयों को एक तोहफा दिया जाता था। दौरान రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి మా ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అస్మత్పేట్ బడి మసీద్ వద్ద మేము భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామారావు గారిని రమ్మని చెప్పి మా ఎమ్మెల్యే గారు నేను కలిసి వెళ్ళినప్పుడు నేను అడిగిన ఆహ్వానాన్ని వెంటనే ఆయన మన్నించి వస్తా అని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్య కారణం మా నాయకుడు మాధవరం కృష్ణారావు గారు. ఆయన పట్టుబట్టి వెంబడి ఇవాళ కేటీ రామారావు గారిని తీసుకురావడం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మా హస్మపేట్ గడ్డ మీద అడుగుపెట్టింది ఇప్పటివరకు లేదు, చరిత్రలో లేదు. మొట్టమొదటిసారి అంత పెద్ద నాయకుడు మా ఏరియాకి రావడం నిజంగా అన్ని మతాల ప్రజలు, మా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయనకు, మరి ఆయనతో పాటు ఇచ్చేసినటువంటి కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారికి, అలాగే ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజన్న గారు, నవీన్ రావు అన్న గారు, ఇంకా మా నియోజకవర్గానికి కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేంద్రన్న గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరులను కూడా పాపం చాలా మంది ఇక్కడికి వచ్చినారు. కాకపోతే మా ఏరియా మాస్ ఏరియా కాబట్టి కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు స్టేజ్ వరకు రాలేకపోయినారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించారని బీఆర్ఎస్పీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను తగలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే గత ఏడాది 7.3%, ఈ సంవత్సరం కూడా 7.57% ఇచ్చి విద్యార్థులను మరోసారి మోసం చేసిందని అన్నారు. విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించని పక్షంలో విద్యార్థుల తరపున బీఆర్ఎస్పీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని విద్యారంగానికి చాలా తక్కువ కేటాయించారు. 7.57తోనే ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్కువ చూపించింది. కాబట్టి గత ఎలక్షన్లో 15% ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఈసారి బడ్జెట్లో 15% కేటాయిస్తా అని చెప్పి 7.5తోనే సరిదిపెట్టింది. రేవంత్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, బిడ్డ ఇప్పటికైనా మా విద్యార్థి లోకానికి ఖచ్చితంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించాలి. అదనంగా ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీకి 100 కోట్లు అదనంగా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ తరఫున. ఈ రోజు ఇక్కడ చూసినట్టుంటే ఇక్కడ యూనివర్సిటీలో సరైన విద్య లేదు, సరైన టీచింగ్ లేదు, నాన్ టీచింగ్ లేదు. అలాగే ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది విద్యార్థులకు. కాబట్టి మేము ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా ఇప్పటికైనా నువ్వు లాస్ట్ ప్రభుత్వం ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ 7.9 ఇచ్చి విద్యార్థులను ఎంతో రకంగా పేద విద్యార్థులను, గురుకుల విద్యార్థులను ఎవరెస్ట్ లెక్కిస్తూ ఉంటే మీ ప్రభుత్వం
మీ ప్రభుత్వం ఇక్కడ విద్యార్థులను మొత్తం పాడలు ఎక్కిస్తుంది రేవంత్ రెడ్డి. మేము ఎవరెస్ట్ ఎక్కిస్తుంటే మీ ప్రభుత్వం ఇప్పటికీ గడిచిన సంవత్సరంలో 58 మంది విద్యార్థులు పాడెల్లెక్కినారు. ఇది మీ ప్రభుత్వానికి పరాకాష్ట అని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ విద్యార్థులు ఎంతో మంది ఇక్కడ యూనివర్సిటీలో ఏం మాట్లాడినా ఏం చేసినా గానీ కేసులు పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న విద్యను మొత్తం పటిష్టం చేయాలని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, బిడ్డ ఇప్పటికి కూడా ఎన్నోసార్లు చెప్పినాం. మేము ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పినాం, విద్యకు ప్రియారిటీ ఇవ్వండి, విద్యకు ఆరోగ్యానికి ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పినాము. ఈ రోజు కూడా మనము పోయిన అసెంబ్లీలో 15% ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం ఈసారి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత 7.3 గత ఏడాది ఇచ్చి ఈసారి 7.5 ఇస్తుంది. మేము దీన్ని బీఆర్ఎస్ తరఫున ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో విద్యార్థులంతా ఒకటై నీ అసెంబ్లీ గోడలు బద్దలు కొట్టి మరి ఈసారి మాకు ఏ రకంగా రావాలో అది మేము వచ్చేట్టు మేము చేస్తా ఉంటున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో నిర్వహించారు. 103 రోజుల్లో భక్తుల నుండి కానుకలుగా హుండీ ఆదాయం 26,98,462 రూపాయలు, అన్నదాన రూపంలో 1,22,434, మొత్తం హుండీ ఆదాయం 28,20,896 వచ్చినట్లు ఆలయ ఈవో లావణ్య వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలిపారు. గణేష్ గడ్డ దేవాలయ అభివృద్ధికి సహకరించే భక్తులు ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆలయ ఈవో లావణ్య కోరారు. ఈ లెక్కింపుల్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో లావణ్య, రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ శర్మ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లోపల భక్తులు విరాళంగా భక్తుల యొక్క కానుకల ద్వారా 103 రోజులకు గాను 28 లక్షల పైచీలకు నిధి ఆదాయం రాబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ సిబ్బంది, అర్చకులము మరియు మా కార్యనిర్వహణాధికారి గారు, మా జిల్లా కార్యాలయం నుండి పరిశీలకులు మరియు మండల అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా లెక్కింపడం జరిగినది. ఈ ఆదాయాన్ని సమకూర్చిన భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలు కొంగు బంగారమై చుట్టి ఇలాగే నిలజిల్లాలని కోరుకుంటున్నాను. జగదీశ్వర స్వామి అర్చక. రుద్రారం గ్రామంలో గణేష్ టెంపుల్ ఈరోజు హుండీ లెక్కింపు చేయడం జరిగింది. దాంట్లో హుండీ ఆదాయం 28,20,896 రూపాయలు సమకూరింది. మన దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీమతి విజయలక్ష్మి గారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ కుమార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, భక్తులు, అర్చకులు, సిబ్బంది వీరందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ లెక్కింపులో జనరల్ హుండీ ఆదాయము 26,98,462 రూపాయలు వచ్చింది. అన్నదానం హుండీ ఆదాయం 1,22,434 రూపాయలుగా నమోదైంది. తర్వాత రెండు కలిపి 28,20,896గా నమోదైంది. ఇది గత కాలంతో పోలిస్తే భారీగా ఈసారి హుండీ ఆదాయం పెరిగింది. భక్తులందరి కార్యక్రమం సహకరించిన సేవా సమితి, హుండీ బృందం సేవా సమితి వాళ్ళు హుండీ లెక్కింపులో పాల్గొనడం జరిగింది. వారి శివకేశవ సేవా సమితి ఇస్నాపూర్ నుంచి కూడా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని ఇంకా దేవాలయం అభివృద్ధి చెందాలని అందరికీ మనవి చేస్తున్నాను. నగరానికి చెందిన ముకుంద ఉద్యోగులకు వరాలు అందజేసింది. సంస్థ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 20 మంది ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, 2 ఉద్యోగులకు హై రేంజ్ కార్లను అందజేశారు. బేగంపేటలోని నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, ఎండి నిఖితారెడ్డిలు చేతుల మీదుగా వాహనాలను అందజేశారు. ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా 1 నెల వేతనంతో కూడిన చెక్కులను అందజేశారు. అనంతరం
ఉద్యోగులందరికీ సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. ఉద్యోగులు చైర్మన్ నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించారు. మేమేదో చిన్నగా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్తే బాగుండదు, కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఏదో ఒకటి పెట్టాలి అనే దృక్పథంతో చిన్నగా కూకట్పల్లిలో స్టార్ట్ చేసినాం. నాకు కూడా 25 to 30 మెంబర్స్ ఆ జాయిన్ అయ్యాను. ఆ 30 మెంబర్స్ స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 6 బ్రాంచెస్, నెక్స్ట్ 7th బ్రాంచ్ చందానగర్ వస్తుంది. 19th ఏప్రిల్ 7th బ్రాంచ్ చందానగర్ ఓపెన్ చేయబోతుంది. మీరంతా సపోర్టివ్గా నిలబడేపటికనే ఈ మొత్తం ఫ్యామిలీకి ఈ సక్సెస్ ఏర్పడదనుకుంటున్నాను. అండి మన ముకుంద జ్యువెలర్స్ 2nd anniversary సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో కూకట్పల్లి బ్రాంచ్ స్టార్ట్ చేసి March 9th నాటికి 2 years జరిగింది. సో ఇవాళ 6 branches, over 400 ఎంప్లాయీస్ మన ఫ్యామిలీలో చేరినందుకు స్టాఫ్కి ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా గిఫ్ట్స్ కానీ బోనస్ రూపకంగా ఇస్తున్నాము. సో మంచి మంచి సేల్స్మెన్కి బైక్స్ ఇస్తున్నాము అండ్ చాలా హ్యాపీగా ఉంది. మా ఫర్మ్కి ఇంత కష్టపడి వాళ్ళ సేవలు అందించినందుకు స్టాఫ్కి ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా, ఒక అప్రిషియేషన్గా ఒక రోజు ఇవ్వాలి అని, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళ ముందు సన్మానించాలి, సత్కరించాలని ఇవాళ ప్రోగ్రామ్ చేపడుతున్నాము. సో దీని అంతటికి కారణం మీలాంటి కస్టమర్స్ మీరందరూ ఎంకరేజ్ చేసినందుకే. మళ్ళీ మళ్ళీ మీరు ఎంకరేజ్ చేయాలి, ముకుంద జ్యువెలర్స్ని ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి. ఒక 20-30 బైక్స్ దాకా ఇస్తున్నామండి, 2 కార్స్ ఇస్తున్నాము, అంతా స్టాఫ్కే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓయూలో ఎటువంటి ధర్నాలు, నిరసనలు వద్దని ఓయూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంటర్ సర్కిల్ ఉమెన్స్ గేమ్స్ కల్చరల్ కాంపిటీషన్ జిల్లా స్థాయి విద్యుత్ ఉద్యోగులు కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు మహిళల కోసం క్యారమ్ బోర్డ్, చెస్, టేబుల్ టెన్నిస్, స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన పోటీల ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు ఎర్రగడ్డ ప్రభుత్వ తెలంగాణ జెన్కో ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎండి మహమ్మద్ ముషరఫ్ అలీ ఫరూకీ ఐఏఎస్, చీఫ్ ఇంజనీర్ చక్రపాణి, సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు హాజరయ్యారు. ఉద్యోగంతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని, పోటీల్లో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. మహిళలకు, విద్యుత్ ఉద్యోగులకు ఈ కార్యక్రమాలు ఆట విడుపు లాంటివే అని, వారానికి ఒకరోజు కేటాయించాలని అన్నారు. 3 days ప్రోగ్రామ్ ఇది. యాక్చువల్గా టోటల్ 18 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా, గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇది డైరెక్టర్ ప్రాజెక్ట్స్ నందకుమార్ గారు, డైరెక్టర్ కమర్షియల్ సాయిబాబా గారు రావడం జరిగింది. అట్లనే మా గెస్ట్ ఆఫ్ ఆనర్ మా చీఫ్ ఇంజనీర్ మెట్రో జోన్ చక్రపాణి గారు వచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మంచి యాక్టివ్గా మా ఉమెన్ ఎంప్లాయీస్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా ఉత్సాహంగా. తర్వాత కల్చరల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఈవినింగ్ జెన్కో ఆడిటోరియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రసిద్ధులైనటువంటి 3 జడ్జీలను కూడా
నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి ఈవెంట్ని నిశ్చితంగా పరిశీలించి విజేతలు నిర్ణయిస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఇంపార్షియల్గా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ ఒక స్నేహపూర్వక సౌహార్ద వాతావరణంలో ఈ ఈవెంట్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ముఖ్య అతిథిగా మా చీఫ్ ఇంజనీర్ మెట్రో జోన్ పాల్గొన్నారు. టోటల్గా టీమ్స్ వచ్చాయండి. ప్రతి టీంలో నియర్ 150 to 170 పీపుల్ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ టైంలో. తర్వాత ఉమెన్స్ అండ్ మెన్ విద్యుత్ ఉద్యోగులందరూ సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా విద్యుత్ ఉద్యోగులు వాళ్ళ కళాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కొరకు, వాళ్ళ కళలను బయటికి తీసుకొచ్చి వాళ్ళను ఒక ఇంప్రూవ్మెంట్ చేయడం కొరకు, వాళ్ళను సన్మానించడం కొరకు ఈ కార్యక్రమము చేపడుతున్నాము. జడ్జిలు వాళ్ళు విజేతలను ప్రకటిస్తారు. ప్రకటించిన విధంగా వాళ్లకు అవార్డ్స్ సన్మానం చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఉద్దేశము ఈ ఆటలను కానీ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టడం కొరకు ముఖ్య ఉద్దేశము ఈ విద్యుత్ సంస్థల యొక్క కార్యక్రమాలను ఉద్యోగులు రోజువారీ కార్యక్రమాలల్లో టెన్షన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ప్రజలకు సేవలు అందించే దాంట్లో నిమగ్నమై ఉండి ఈ వాళ్ళకున్న టెన్షన్స్ను కానీ మిగతా అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ను కానీ మర్చిపోయి అవన్నీ తగ్గించుకోవడం కొరకు ఈ ఆటలను సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ రేపు చేపట్టబోయే ఉస్మానియా యూనివర్సిటీ బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల వద్ద రేపు జరిగే ఓయూ బంద్ను విజయవంతం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సేవ్ క్యాంపస్ అంటూ నినాదాలు చేశారు. ఓయూలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు నిరసన తెలుపుతున్న క్రమంలో వారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఓయూ అధికారులు సర్క్యులర్ను విడుదల చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి నిరసనలు తెలుపొద్దు అంటూ అధికారులు సర్క్యులర్ ఇచ్చి 4 రోజులు గడుస్తున్నా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు, ప్రశ్నించడాలు నిషేధం అంటూ రిజిస్టర్ పేరిట జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలో ప్రధానంగా పిహెచ్డి సబ్మిషన్ గడువును పెంచాలని చెప్పి, నూతనంగా రిలీజ్ చేసిన పిహెచ్డి నోటిఫికేషన్ లో సీట్ల సంఖ్యను పెంచాలని చెప్పి, ఓయూ దివ్యాంగ విద్యార్థులు వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళ గొంతును నిలిమే ప్రయత్నంలో భాగమే ఈ సర్క్యులర్ తీసుకురావడం చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అప్రజాస్వామిక సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఓయూకు 1000 కోట్ల నిధులను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ 1000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు ఓయూ బంద్ ను పిలుపునిస్తా ఉన్నాం. విద్యార్థులంతా ఈ పిలుపును అందుకొని ఓయూ బంద్ కు విజయవంతం చేయాలని చెప్పి విద్యార్థులందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ పేరు మీద యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు గాని, రాస్తారోకలు గాని, నిరసన కార్యక్రమాలు చేయొద్దని అప్రజాస్వామికంగా క్యాంపస్ డెమోక్రసీని కాలరాస్తూ సర్క్యులర్ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య వాతావరణాన్ని తెలంగాణలో కల్పిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో, అది ఉస్మానియా అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన తెలియదనేటువంటి సర్క్యులర్ ఇచ్చి 4 రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ రోజు యూనివర్సిటీ వీసీ కూడా అత్యంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం వైస్ ఛాన్సలర్ గారు టైం ఇవ్వాల్సినటువంటి వీసీ గారు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థులను నియంతృత్వంగా వ్యవహరించేటువంటి ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో
ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదే కేసీఆర్ నియంతృత్వ పరిపాలనలో విద్యారంగం యూనివర్సిటీలు ధ్వంసమైందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు నిధులు కేటాయించడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ రోజు కేటాయించినటువంటి బడ్జెట్ లో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సరిపడేటువంటి నిధులు కేటాయించలే. తెలంగాణ రాష్ట్రంలో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తుంది అంటే వీళ్ళు కూడా గత ప్రభుత్వం లాగానే విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన తప్ప ఏమాత్రం బాగు చేసేటువంటి ఆలోచన లేదు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి హ్యామర్, కట్టర్, అదేవిధంగా లాక్, కీలు, అదేవిధంగా మొబైల్ ఫోన్, బ్యాక్ ప్యాకెట్ పర్సును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం కస్వా జాఫ్పూర్కు చెందిన మహమ్మద్ అక్రమ్ టైల్స్ పనిచేస్తున్నాడు. అక్కడి నుండి వచ్చి నగరంలోని తలాబ్ కట్ట వద్ద ఉంటున్నాడు. నిందితుడు ఢిల్లీలో పలు ఇళ్లలో దొంగతనాలు చేయడంతో అక్కడి పోలీసులు 17 కేసులు నమోదు చేశారు. అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్కు మకాం మార్చాడు. అక్రమ్ మీద 2004 నుండి ఢిల్లీ పోలీసులు 17 కేసులు నమోదు చేయడమే కాకుండా ఢిల్లీలో పదే పోలీసులకు దొరుకుతుండటంతో హైదరాబాద్కు వచ్చాడు. దొంగతనం చేసేందుకు గుడిమల్కాపూర్ ఏరియాలో 2 రోజులు రెక్కి చేశాడు. చివరికి ఎంపీ డీకే ఉన్న ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న వర్కర్స్, ఇంట్లో ఉన్న వ్యక్తుల స్టేట్మెంట్లన్నీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ 8 తండాలు కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా సతతంగా వాళ్ళు నిరంతరంగా పనిచేసి ఈ ఒక నేరస్తుడు ఎవరైతే రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఇంట్లో ఉండి అక్కడ ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ చేసి దొంగతనం చేయడానికి ప్రయత్నాలు చేసి పోయాడో అతన్ని పట్టుకోవడంలో వీళ్ళు సఫలమయ్యారు. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clock టైంలో ఈ మన అమన్ నగర్ అంటే ఇది తలాబ్కట్ట ఏరియాలో ఈ వ్యక్తిని మన టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారాల ద్వారా అక్కడ అదే ఏరియాలో అతను ఈ నేరం చేసిన తర్వాత నిరంతరంగా అతను ట్రావెల్ చేసుకుంటూ అదే ఏరియాలో ఒక వాహనం నుంచి దిగి అక్కడ అదే ఏరియాలో మాయమయ్యాడు అనేది మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా తెలిసింది. దాని తర్వాత అదే ఏరియాలో మన పోలీస్ అధికారి సిబ్బంది అందరూ కూడా వెతుకుతూ ఉండగా ఈ వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న సిమిలర్గా ఉన్న ఒక వ్యక్తి అక్కడ కనిపించాడు సడన్గా. తర్వాత పోలీస్ ఎక్కువ మూమెంట్ ఉన్నది ఆయన చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కేసులో హైదరాబాద్ పోలీసుల విచారణకు విష్ణుప్రియ, టేస్టీ, తేజ గైర్హాజరయ్యారు. వారిద్దరి తరపున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ పాషా హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడారు. పోలీసుల నుంచి నోటీసులు రావడంతో విష్ణుప్రియ, టేస్టీ, తేజ షాక్లో ఉన్నారని తెలిపారు. ఈ కేసు భయంతోనే వారు విచారణకు గైర్హాజరయ్యారని వెల్లడించారు. 3 రోజుల తర్వాత వారు విచారణకు హాజరయ్యేందుకు అనుమతి కోరగా పోలీసులు అంగీకరించినట్లు తెలిపారు. ఇక నుండి లీగల్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయకూడదని బిగ్ బాస్ గ్రూప్ సభ్యులమంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎప్పుడో 1.5 year క్రితం ఎప్పుడో చేశారు, పెట్టుకొని ఎవరో కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. బట్ వాట్ ఎవర్ ఎప్పుడు చేసినా చేసిందే. బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు. ఫోన్ ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫార్మ్ అయితే చేసాము, వచ్చి తీసుకోవాలి పట్టుకోవడం లేకపోతే నోటీస్ ఉంటాయి కదా తీసుకోవడం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళ మీద అందుకే వాళ్ళ నుంచి భయపడి నా ఫోన్ దించాను. కొంచెం టైం అడిగి అది రికమెండేషన్ ఇచ్చేసి వచ్చాను. టేక్ టైం అండ్ వాళ్ళ లాయర్తో వాళ్ళు అప్రోచ్ చేస్తారు. కుకట్పల్లిలోని అమేర్ హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన పేషెంట్ను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2022లో
వైద్యం నిమిత్తం హాస్పిటల్ను ఆశ్రయించిన ఓ బాధితురాలి పేరుపై రహస్యంగా ప్రైవేట్ లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడిన హాస్పిటల్ యాజమాన్యం థర్డ్ పార్టీ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని బాధితులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఆరోపించారు. మీకు ఇన్సూరెన్స్ రెడీ చేస్తున్నామని హాస్పిటల్ సిబ్బంది చెప్పి వారికి తెలియకుండానే బాధితురాలి బావ పేరుపై లోన్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత బాధితులు హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా వారు సమస్యను పరిష్కరించడానికి బదులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బాధితులను హాస్పిటల్ నుండి బయటకు నెట్టేశారు. ఈ మోసంలో భాగంగా బాధితుల పేరుపై 1,14,539 బ్యాంక్ లోన్ ఉన్నట్లు వెల్లడైంది. నా పేరు వెంకటరెడ్డి. మన నల్గొండ డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ హాల్య నుంచి వచ్చాను. ఒక 2 సంవత్సరాల కింద మా అక్కగారిని అమోర్ హాస్పిటల్ కుక్కట్పల్లి వైద్యం కాడ అమోర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ అంటే ఫింగర్ ఆపరేషన్ కోసం జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసే ముందు మేము ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి అని అంటే ఉంది అని చెప్పేసి అన్నారు. డైరెక్ట్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి అన్నారు. ఆఫ్టర్ 2 రోజుల తర్వాత వారు వచ్చేసి మాకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కావాలనంటే మేము ఇవ్వమనంటే మీకు మాకు ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, 100 కోట్ల హాస్పిటల్ ఉంది, మీకు ఏం కాదు మేము చూసుకుంటాం అని చెప్పేసి అని అంటే మేము ఆపరేషన్ కావాలి కదా తొందరగా అని చెప్పేసి మేము కూడా ప్రొసీజర్ ముందరికి ఫాలో అయినాము. కాకపోతే అక్కడ వచ్చేసి మా దగ్గర వచ్చేసి స్టార్ హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నారనమాట. పాలసీ నెంబర్, డాక్యుమెంట్స్కి సంబంధించినవి అన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. ఆఫ్టర్ డిశ్చార్జ్ అయ్యే టైంలో మాకు ఓటీపీ చెప్పమన్నారు. మేము చెప్పనన్నాం అనమాట. ఓటీపీ కూడా మేము చెప్పాము. ఇవన్నీ ఎందుకనంటే మీకు తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీకు ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయ్యే టైంలో మీకు పైసలు కూడా పెరుగుతుంటాయి, హాస్పిటల్లో పైసలు కూడా పెరుగుతుంటాయి, మీకే ఇబ్బంది అవుతుందంటే అప్పుడు మేము కూడా నమ్మి ఇన్సూరెన్స్కి సంబంధించిన ఓటీపీ అని చెప్పేసి అని అంటే మేము ఓటీపీ ఇవ్వడం జరిగింది.